వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కూడా హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గిని జస్టిస్ ఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి బాలకృష్ణన్ ధర్మాసనం కూడా ప్రశ్నించింది. అలాగే కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. స్వామివారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్కి ఎప్పుడు పంపారని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. అయితే ఇదే ఇవాల్టి మన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ మనం వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ డిబేట్. సో ప్రస్తుతానికైతే మనం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ డిబేట్ సాగించబోతున్నాం. స్టార్టింగ్ మనం సుధాకర్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే టీడీపీ ఒక విషయాన్ని బయటకు వదిలేసి చాలామంది భక్తుల మనోభావాలకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు జవాబు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో పడ్డారు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల తర్వాత. సో డోలి సత్యనారాయణ గారు ఉన్నారు ఎనలిస్ట్, అలాగే వైసీపీ నుంచి మూర్తి గారు ఉన్నారు అలాగే టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి బాజీ గారు. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ టీడీపీ వారితోనే ప్రారంభిద్దాం. సో జనాల్ని దూరంగా అంటే జగన్ను జనాల నుంచి దూరంగా తీసుకువెళ్లాలని ఒక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మనం ఇప్పటి వరకు అనుకున్నాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మనం ఎలా చూడొచ్చు అంటారు మరి? మేడం నమస్తే అండి, మీకు ప్యానెల్ ఉన్న అందరికీ నమస్కారం. ఒక విషయం కోర్టులో ఉన్నప్పుడు దాని మీద మనం వ్యాఖ్యానాలు చేయడం మంచి పద్ధతి కాదండి. ఎక్కడ కూడా ఏ కేసైనా చిన్న కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న సుప్రీం కోర్టులో ఉన్న కోర్టు విషయాలన్నీ బయట చర్చించడం మంచి పద్ధతి కాదండి. నేను జర్నలిస్ట్ గా ఉన్న అనుభవంలో చెప్తా. అయితే తెలుగుదేశం పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను కాబట్టి ఈ వ్యాఖ్యల మీద మా స్పందన చెప్పాలి. అంటే కోర్టును కానీ జడ్జిలో వాళ్ళ వ్యాఖ్యలు కొన్ని క్వశ్చన్స్ అడిగింది టీడీపీ ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా ప్రజల్లోకే వదిలింది. ఇవన్నీ జనాలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో వీటి మీద మనం చర్చించవచ్చు. ఐ థింక్ సో. అదే చెప్తున్నా. ఇప్పుడు 8 ట్యాంకర్లు వచ్చాయి, అందులో 4 ట్యాంకర్లు టెస్ట్ చేశాం, తిరిగి పంపించాం. అందులో కల్తీ ఉందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పారండి. దాని ప్రకారం అందిన సమాచారం ముఖ్యమంత్రికి అందుతానే ఆయన ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని దాచుకోవాల్సిన పనిలే. ఒకవేళ అలా దాచి పెడితే మీరు ఎందుకు హైడ్ చేశారు, ప్రభుత్వం మీది కాబట్టి అక్కడేదో అక్రమాలు అన్యాయాలు జరిగితే దాచిపెట్టారన్న విమర్శలు కూడా వస్తాయి. పైగా ఆయన దేవుడి భక్తుడని ఇంత అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని బయట పెట్టారు. బయట పెట్టి గమ్మను ఉండలేదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరు అన్నట్టు ప్రజల మీద నెట్టేసి గమ్మను ఉండలేదు, సిట్టు వేశారు. ఆ తర్వాత విచారణ చేశారు. ఇవన్నీ జరుగుతుందండి. ఈ రోజు కూడా సిట్టు వాళ్ళు తిరుపతిలో 3 రోజులుగా విచారణ జరిపారు, వివరాలన్నీ సేకరించారు, పోర్టుకు వెళ్ళారు, ఆ ల్యాబ్ కు వెళ్ళారు, ఆ పిండి మిషన్లు చూశారు, ప్రతిదీ చూశారు. వాళ్ళు కూడా 1-2 రోజుల్లో నివేదిక ఇస్తారు. అయితే ఇక్కడ నేను అడగదలుచుకున్నాను, చాలా మంది అంటున్నారు ఇదేమి సుప్రీం కోర్టు తీర్పు చెప్పలేదండి. తీర్పు చెప్పలే, ప్రశ్నలు వేశారు. ఏమండి ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు నేరస్తుడని ఎందుకు అనుకోకూడదు, లేకపోతే నీకు ఉరిశిక్ష వేయకూడదని ఎందుకు అంటున్నావని జడ్జి గారు ప్రశ్నిస్తారు. అంటే అర్థం ఏమంటే నీ వాదన నువ్వు వినిపించు,
ఈ నేరం అవునా కాదా తెలియజేయని. అలాగే వాళ్ళు వేసిన ప్రశ్నలకి మా వాళ్ళు కౌంటర్, అంటే గవర్నమెంట్ లీడర్స్ ఉన్నారు, టీటీడీ దగ్గర నుంచి సీఎం ఇన్ఫర్మేషన్ ప్రకటన చెప్తారండి. చేసిన దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటారు మీ దగ్గర. అదే కదా సుప్రీంకోర్టు అడిగింది మిమ్మల్ని. ఉన్నాయండి, ప్రాథమిక ఆధారాలు ఉండబట్టే చెప్పాం. దానికంటే ఎక్కువ మాట్లాడడం ధర్మం కాదని చెప్తాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మహాభారతంలో అశ్వత్థామ హతకుంజరహ అని ఉంది. అంటే మధ్యలో ఏది వినపడలా, అందుకని అక్కడ ఏదో పొరపాటు జరిగింది. దీన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అంటామని. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ను వాళ్ళు వివరిస్తారు. ఆ సుప్రీం కోర్టులో ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలు చెప్తారు. కౌంటర్ లో మా లాయర్లు చెప్తారు. అంటే మా లాయర్లు అంటే ప్రభుత్వం తరఫున లాయర్లు చెప్తారు. అయితే ఇది అక్కడికే ఏదో అయిపోయిందని చెప్పి తీర్పు వెలువడినట్టు రోజా గారు లేదా కరుణాకర్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదేదో బూచిని చూపించి చంకలు గుద్దుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిక్కచ్చిగా నిర్దిష్టంగా పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటి వరకు లడ్డు వ్యవహారాన్ని వాళ్ళ మీద వేసి ఇప్పటి వరకు మీరు చంకలు గుద్దుకున్నారని వైసీపీ వాళ్ళ అభిప్రాయం. కాదండి, ఇప్పుడు అన్యాయం జరిగింది ఎత్తి చూపు వద్ద సంకల్. మీరు బాగుందండి, అధికారం మాది. ఇప్పుడు పోలీసులు ఉన్న దొంగను పట్టుకుంటేనే పట్టేసిన ఎక్కడ వాడు పొడిచిన కత్తి ఎక్కడ, లేకపోతే వాడు ఆధారాలు ఎక్కడ, సాక్షులు, ఆ సాక్షులు ఆధారాలను సేకరించే పని కోసమే సిట్టులు పెట్టాం. ప్రభుత్వం తన పని తను చేస్తుంది, చట్టం తన పని తను చేస్తుంది. ఆ వివరాలు కావాలని సుప్రీం కోర్టు అడిగారు. ఆ కోర్టు అడిగిన వివరాలని ఖచ్చితంగా కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు పొందుపరుస్తాము, ప్రూవ్ చేస్తాము. అవసరమైతే ఇంకొక విచారణ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధమండి. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి మరొక విధంగా విచారణ చేయమంటే కూడా చేస్తాము. ఆధారాలు సమర్పిస్తాం. ఇక్కడ అన్యాయం జరిగిన విషయం నిరూపిస్తాం. సో ప్రస్తుతానికి అయితే డోలి సత్యనారాయణ గారితో మాట్లాడదాం, అనలిస్ట్ కాబట్టి. సో సుప్రీంకోర్టు తీర్పు అనేది సత్యనారాయణ గారు ప్రభుత్వానికి ఒక మొట్టికాయ లాంటిది అనుకోవచ్చా మనం? నమస్తే మేడం, నమస్తే. బీఆర్పీ న్యూస్ కు స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఇది వాస్తవంగా ఈ లడ్డు వివాదము అనేది ఒక హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారా, లేకపోతే టీడీపీ పార్టీ లబ్ధి పొందేందుకు, లేకపోతే మరో విధంగా వైఎస్ఆర్సీపీ మీద ఒక బురద జల్లేందుకు ఈ అంశాన్ని లేవనెత్తిందా మాకు అర్థం కావట్లేదు. కానీ వాస్తవంగా ఇప్పుడు చెప్పారు నిజంగా. ఇప్పుడు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 3-4 రోజులలోనే సిట్ బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఇవాళ ఏం మందలిచ్చింది? ఇది ఈ ప్రాథమిక నిర్ధారణకు, అంటే స్వయాన ముఖ్యమంత్రి తిరుపతి లడ్డూలు కల్తీ జరిగిందని ప్రకటన చేసేటువంటి నేపథ్యం ఉంటుందా? వాస్తవాలను, యథార్థాలను పరిశీలించకుండా, సిట్ బృందం నివేదిక ఇవ్వకుండా, ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం అదే ప్రశ్నించింది కదా, సొలిసిటర్ జనరల్ ను ఒక ఈ సిట్ కాకుండా ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందా? మీరు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారా? లేకపోతే ఇంకా గజియాబాదు లేకపోతే ఇతర ప్రాంతాల యొక్క ఒపీనియన్ తీసుకున్నారా? అసలు మీరు ఎన్ని రకాలుగా ఈ లడ్డు కల్తీ జరుగుతుందనే అభిప్రాయానికి కంక్లూజన్కి వచ్చారని చెప్పేసి అడిగింది. అంటే ఇవాళ సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని కల్తీ జరగలేదనే ప్రకటన వస్తున్నటువంటి నేపథ్యం ఈ విషయానికి సంబంధించి వైసీపీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి వైసీపీ లీడర్ వచ్చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు, సో ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది మీకు ఒక రిలీఫ్ లాంటిది అనుకోవచ్చా? అంటే మాకు రిలీఫే ఉందమ్మా. ఇప్పుడు అంటే చాలా రోజుల నుంచి మోస్తున్నారు కదా. అట్లా కదా నేను అనేది. సుప్రీంకోర్టు కూడా రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పింది ఆల్రెడీ ఈ విషయం. ఈ కోర్టులో ఇవాళ మాట్లాడిన హీరింగ్ లో సో న్యాయమూర్తులు వాళ్ళు ఏమైనా ఆదేశించారంటే దీని గురించి ఫర్దర్ గా, అంటే తెలుగుదేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బేస్లెస్ అలిగేషన్స్, అంటే సాక్ష్యాధారాలు లేని, విచారణ జరగని ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అనే విధంగానే మాట్లాడారు. తర్వాత ఒకసారి కల్తీ లేని, అసలు కల్తీ ఉన్న నెయ్యి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, చెకింగ్ ఉంది అంటున్నారు. అక్కడ మీరే ఈ
ఈవో చూస్తే కల్తీ కొంచెం ఏదో క్వాలిటీ తక్కువ ఉందని చెప్పేసి కొన్ని ఫైండ్ అవుట్ చేసాము. 6వ తారీఖు 12వ తారీఖు వచ్చిన ట్యాంకర్స్ లో వాటిని వెనక పంపించేసామన్నారు. మరి ట్యాంకర్లు వెనకపోతే లోపలికి వెళ్ళకుండా కల్తీ ఎట్లా జరుగుతుంది లడ్డూల తయారీలో? లడ్డూ ఏమైనా పంపించారా మీరు చెక్ చేయడానికి ఎక్కడికైనా? పోనీ మీరు ఎక్కడికో గుజరాత్ లో పంపించారు, పక్కనే ఉన్న కర్ణాటక ఆంధ్రలో ఉన్న ల్యాబ్లకు ఎందుకు పంపించలేదు? అదే కాదు, థర్డ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? తర్వాత అసలు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది చెప్పింది ఒకటైతే మీరు ఒకటైతే మాట్లాడారు. అసలు రిపోర్ట్ రాకుండానే మీరు ముందు 16వ తారీఖున ఎలా మాట్లాడారు 18వ తారీఖున అనేది ఇవన్నీ కూడా చాలా అసలు పారదర్శక చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్ అడిగితే లోద్రా కూడా ఆయన ఏం తెలియక కళ్ళల్లో పెట్టాడు అక్కడ. ఎందుకంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు, మేము ట్యాంకర్స్ వెనక పంపించేసాము, చెక్ చేసిన తర్వాత కొంత దాంట్లో క్వాలిటీ తక్కువ ఉందని. అసలు కొంత కల్తీ అనేది ఉంటే ఇప్పుడు ఆ జంతువులు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కూడా ఏమన్నారు, అడల్ట్రేషన్ ఎట్లా జరిగి ఉంటుంది అనే దానికి కిందనే డిస్క్లైమర్ ఇచ్చారు. ఏంటి ఒక నిమిషం పశువులైనా కొంత ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే ఒకటి, తర్వాత మేత లేకపోతే ఒకటి, అదేవిధంగా ట్యాంకర్స్ ఏవైతే తీసుకెళ్ళడానికి క్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి క్లీన్ చేయకపోతే ఒకటి, ఇలాంటి అనేక రకాల కొన్ని డౌట్లు వ్యక్తపరిచారు. అసలు ఇవన్నీ కాకుండా అదేంటి వనస్పతియా దానికి సంబంధించింది ఏదో కలిసి ఉంటది అని కూడా చెప్పారు. ఇవన్నీ కాకుండా వనస్పతి అంటే సరిపోయిన వనస్పతి కాదు కదా, పంది కొవ్వు, చేపల ఫిష్ ఆయిల్. నేను చెప్పేది డిస్క్లైమర్ లో ఉన్నది చెప్తున్నా. ఇదంతా వీళ్ళు ఫోన్ లైన్ కట్ అయినట్టుంది కొంచెం. సో ఇందాక మీరు కంటిన్యూ చేయండి సత్యనారాయణ గారు, మీరు మధ్యలో కట్ చేయాల్సి వచ్చింది, ఆయన ఫోన్లో అవైలబుల్ ఉన్నారు కాబట్టి. కంటిన్యూ. ఓకే మేడం, ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఎందుకంటే ఈ లడ్డు కల్తీకి సంబంధించి అంశాలను అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి స్వయాన కల్తీ జరిగిందని ప్రకటించింది. అది అంటే ఏ మేరకు అంటే ఏ దర్యాప్తు బృందము, ఏ సాక్ష్యాల ఆధారంగా, లేకపోతే ఏ శాంపిల్స్ ను పరీక్షలకు ల్యాబుల్లోకి పంపి సేకరించిన నమూనాలను తేలిందని ప్రకటించిందా, ఏ సాక్ష్యాల ప్రకారం కల్తీ లడ్డు అని ప్రకటన వచ్చిందో మొదలు. ఇప్పుడు మిత్రులు అంటున్నారు మేము సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేము ఫాలో అవుతామంటే, సుప్రీంకోర్టు చాలా సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నది. మీరు ఎట్లా మాట్లాడినరు, ఎట్లా తేల్చిండ్రు, అదే చెప్పి ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో శాంపిల్ సేకరించడం అంటే గతంలో సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఆ మొత్తం కూడా ఆ శాంపుల్లను సేకరించి ల్యాబ్లకు పంపి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకొని నిర్ధారణకు వచ్చిన తర్వాత కల్తీ లడ్డు తయారైందని ప్రకటన చేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఒక బాధ్యత ఉంటది. ఇలా ప్రజలందరూ ఒక గందరగోళానికి గురి చేసి కల్తీ లడ్డు దాంట్లో వివిధ రకాలైనటువంటి కొవ్వులు కలిసినాయని చెప్పేసి ఇట్లా వేయడం అనేది నిజంగా ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అంటే ఇది ఒక టీడీపీకి నిజంగా కూడా వీళ్ళు తేల్చకపోతే ఇది యథార్థమని సిట్ బృందమా, ఇప్పుడు సిట్ బృందం అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది టీడీపీ ప్రభుత్వం తన అనుకూలంగా దర్యాప్తు జరిపింది, తనకు అనుకూలంగా ప్రకటన చేసింది, ఇట్లా వాస్తవాలు ఉండవు అని చెప్పేసి రేపు పొద్దున మళ్ళీ కౌంటర్ చర్చకు లేవనెత్తేటువంటి అవకాశం. అందుకని ఇవాళ ఒక పారదర్శకత ఈ ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే ఇది తిరుపతికి సంబంధించిన లడ్డు అంటే హిందుత్వ మనోభావాలు, ఎందుకంటే దేవుణ్ణి కూడా రాజకీయం చేస్తున్నారా అనే ఒక డౌట్ ప్రశ్న తీసుకొచ్చింది ఇవాళ సుప్రీంకోర్టు. అంటే దేవుని పేరుతో కూడా రాజకీయాలు, మతం పేరుతో పక్క రాజకీయాలు జరుగుతున్నాయి. అదే విధంగా లడ్డూలు ప్రసాదాలు ఇవాళ మొత్తం తిరుపతి లడ్డు కలిసి అయిందని చెప్పేసి ఇవాళ శ్రీశైలం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర దేవుళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వివిధ రకాలైనటువంటి ఆరోపణలు లేకపోతే వివిధ రకాలైన చర్చలు జరుగుతున్న సందర్భం. అందుకే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవంగా అంటే ప్రజలు కోరుకునేది ఏంటి అంటే లడ్డూలో కల్తీ జరిగిందనేది నిజ నిర్ధారణగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే దోషిగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు ప్రకటనలన్నీ చాలా సీరియస్ గా మనం గమనిస్తూ వచ్చినాం. ఏంటంటే లడ్డూలు కూడా కల్తీ చేసి రివ్యూలు అని చెప్పేసి బాజాప్తుగా స్టేట్మెంట్ ఇచ్చి ఇది జరిగిపోయింది, ఇది వాళ్ళు తప్పు చేసిర్రు,
వీళ్ళు దేవుని పాపం ఒట్టిగా పోతూ చుట్టుకుంటది పట్టుకుంటది అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం కంక్లూజన్కి వచ్చారంటే నిజంగా కూడా అంటే కల్తీ జరిగిందనేటువంటి అభిప్రాయానికి. ఎందుకంటే మతం అనేది దేవుడు అనేది ఆధ్యాత్మిక చింతన అనేది ప్రజల భావాలలో ఒక 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 ధార్మికమైనటువంటి ఆలోచనలను దెబ్బతీసేటువంటి అధికారం ఏ ప్రభుత్వాలకు లేదు కదా. ఒక అధికారంలో ఉండి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ విధంగా అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ విధంగా మొత్తంగా కూడా ప్రకటన చేయడం అనేది ఇది నిజంగా ప్రజలకు ముడింప చేసుకోలేనటువంటి అంశంగా భావించబడతా ఉన్నది. సో మనం కాంగ్రెస్ వారితో కూడా మాట్లాడదాం, ఎందుకంటే కాంగ్రెస్ వారు కూడా ఇద్దరిని చాలా రోజుల నుంచి బూచిగా చూపిస్తున్న నేపథ్యంలో సో దేవుడిని కానీ ఈ హిందుత్వాన్ని కానీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ వైసీపీ కానీ టీడీపీ కానీ ఇద్దరు రాజకీయంగా తప్పు చేస్తారంటారా? కాంగ్రెస్ వారు చెప్పాలా? బాజీ గారు. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ లడ్డు అంశం అనేది నిజంగా రెండు రాజకీయ పార్టీలు కూడా అటు వైసీపీ అటు తెలుగుదేశం పార్టీ రెండు కూడా రాజకీయ ప్రయోజనాలని ఆశించే దీన్ని ఇంత పెద్దగా ఒక రాజకీయ క్రీడగా మార్చేసింది ఈ ఇష్యూని. ఇవాళ సుప్రీంకోర్టు కామెంట్స్ కనుక చూస్తే కనుక నేను అభిప్రాయపడుతుంది ఏంటంటే నెయ్యిలో కల్తీ ఉన్న మాట వాస్తవం. కారణం ఏంటంటే దానికి గ్రౌండ్ రియాలిటీస్ కొన్ని ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీస్ ఏంటంటే 260 రూపాయలకి సబ్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకొని ఏఆర్ డైరీస్ దిండిగల్ వాళ్ళు 360 రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి సరఫరా చేయడానికి వీళ్ళు టెండర్స్ తీసుకొని సరఫరా చేస్తున్నారు. ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే 260 రూపాయలకి సరఫరా చేయబడే నెయ్యి క్వాలిటీ ఏ రకంగా ఉంటుంది? ఒరిజినల్ ఆవు నెయ్యి అంటే ఈ కమిటీకి తెలియదంటారా? సాధారణ నాణ్యత కలిగిన ఆవు నెయ్యి కూడా 1100 నుంచి 1500 రూపాయల వరకు ధర ఉన్నప్పుడు మీ అభిప్రాయం ప్రకారమే వైసీపీ వాళ్ళే ఈ టెండర్ ఇచ్చారనుకుందామండి. మరి టీడీపీ ఈ తయారు చేసే అంటే పర్చేసింగ్ కమిటీలో కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీటీడీ కమిటీకి సంబంధించి అందరూ ఉన్నారు. మరి వీళ్ళెందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? 250 రూపాయలకి నెయ్యి వస్తుందా అనేది ఇది నన్ను కంప్లీట్ చేయండి మేడం. కంప్లీట్ చేయండి. అయితే ఏంటంటే ఆ నాణ్యత లేని నెయ్యితోటి ఎన్నో సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతుంది. ప్రజలు కూడా భక్తులు కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇన్నాళ్ళు కూడా బహిరంగంగానే చెప్తా ఉన్నారు నాణ్యత లేదు, గతంలో ఉన్న నాణ్యత ఇప్పుడు లడ్డూలో లేదు అనేది అందరూ చెప్పుకుంటున్న మాటే. పెద్ద పెద్ద వివిఐపి సైతం కూడా దర్శనానికి వెళ్లి తెచ్చుకున్న లడ్డూల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అందరికి తెలిసిన మ్యాటర్ అండి. ఒరిజినల్ నెయ్యితో తయారు చేయబడే లడ్డూలు అయితే ఆ రకంగా నాణ్యత తక్కువగా ఉండి 2 రోజుల్లోనే పాడైపోయే పరిస్థితి ఉండదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే వీళ్ళు తెప్పించిన ట్యాంకర్లు రిజెక్టెడ్ ట్యాంకర్స్ యొక్క శాంపిల్స్ ని మరి గుజరాత్ లోని మరి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాబొరేటరీలో వచ్చిన రిపోర్టు ప్రాతిపదికతో చూస్తే గనక దాంట్లో కూడా కల్తీ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ లడ్డూకి వాడిన నెయ్యిలో నాణ్యత లేదు అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బేసిక్ ఏదైతే ఎవిడెన్సెస్ సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుసు. ఇప్పుడు రేపు సిటీ వాళ్ళు ఏదైనా దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ ఇచ్చినా దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఒక బేసిక్ ఎవిడెన్స్ ని ప్రాపర్ గా ప్రొక్యూర్ చేయలేదనేది నా అభిప్రాయం. అదే ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక అంశాలని లేవనెత్తింది. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ 2 అంశాలుగా విభజించవచ్చండి. నెయ్యి కల్తీనా, లడ్డు కల్తీనా? నెయ్యిలో కల్తీ ఉన్నదని చెప్పేసి రిపోర్ట్ ఉంది, కానీ లడ్డు ఎందుకు శాంపిల్స్ ని ల్యాబ్కి ఎందుకు పంపలేదు? లడ్డూలో వాడిన పదార్థాల్లో లడ్డు కూడా కల్తీ చేయబడిందా అనేది సుప్రీంకోర్టు వాళ్ళు అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్. అది ఎందుకని మరి గత ఏదైతే ల్యాబొరేటరీకి పంపించిన ఈవో లడ్డూని ఎందుకు ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయలేదు, లేదా పంపించారా, ఆ నివేదికలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మరి రేపు సుప్రీంకోర్టుకి సబ్మిట్ ఉంటే కనుక సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇవాళ అసంపూర్తి
బేసిక్ గా ఉన్న ఎవిడెన్సెస్ ని సరిగ్గా తీసుకోకుండా వీళ్ళు కోర్టులో సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోతే కనుక ఒకవేళ నిజంగా కూడా జరిగిన ఈ కల్తీని నాసిరకపు నెయ్యితో తయారు చేసిన లడ్డూ తోటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో దానికి న్యాయం జరగదు. ఒకవేళ సుప్రీంకోర్టు ధర్మాసనం కనుక రేపు పొద్దున ఈ కేసుని కొట్టివేస్తే నిజంగా కూడా ఇది మరుగున పడుతుంది. అట్లాగే ఏంటంటే జరిగిన అపచారం ఏదైతే ఉందో దానికి ప్రక్షాళన జరగదు. మళ్ళీ వైసీపీ శ్రేణులు ఏం చేస్తారంటే మేము చాలా కరెక్ట్ గా చేశాము, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మా మీద దుమ్మేసింది అని ఇవన్నీ కూడా బురద జల్లే కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. అందుకనే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఏం చెప్తున్నామంటే ఈ షిఫ్ట్ నమ్మరు వీళ్ళు, వైసీపీ వాళ్ళు షిఫ్ట్ నమ్మరు, షిఫ్ట్ మీద విశ్వసనీయత ఉండదు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ ముందు నుంచి అడుగుతున్నాం. మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు నమ్ముతున్నారా? క్షుణ్ణంగా లడ్డూలో కల్తీ జరిగిందనే మాటని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది. సిట్ విచారణ ఆ నెయ్యి వాడబడిన నెయ్యి కల్తీదని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాము. మేమే కాదు కోట్లాది మంది భక్తుల యొక్క అభిప్రాయం కూడా అదే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ ఎవరన్నా ఇవాళ తిరుపతి ఈ రోజు వెళ్ళి తిరుపతి లడ్డు తెచ్చుకొని కూడా తినడానికి సంశయిస్తున్నారమ్మా. దీంట్లో ఏం కల్తీ ఉందో, నెయ్యి ఒరిజినలా కాదా అని ఆందోళన చెందే పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీని అందరికి కారణం ఏంటంటే నేనేమనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు తొందరపడి ప్రకటించారేమో. క్షుణ్ణంగా సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత చిట్టు విచారణ వేసి చిట్టు విచారణ ఆధారంగా అప్పుడు ప్రకటించుంటే బాగుండేదేమో అనేది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే చాలా వాల్యూడ్ క్వశ్చన్స్ ని ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం మరి అపోనెంట్ అడ్వకేట్ కి అడిగారు. మరి వీళ్ళు గవర్నమెంట్ అడ్వకేట్ ఏదైతే ఉందో రేపు చక్కగా సరైన ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే కనుక కేసు ముందు కొనసాగి బలంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి దీంట్లో మరి ఇంకొక వ్యాలిడ్ క్వశ్చన్, ఈ ఏఆర్ డైరీ నెయ్యేనా ఇంకా ఇతర నెయ్యి కంపెనీల యొక్క నేతుల్లో కూడా కల్తీ ఉందా అనేది ఎందుకు విచారించలేదు? ఏదైతే మరి ఆ లడ్డూని ఎందుకు ల్యాబ్కి పంపలేదు? ఇప్పుడు క్వశ్చన్ లడ్డూదా నెయ్యిదా? అదే నెయ్యితో కల్తీ నెయ్యితో ఆ లడ్డూలు తయారు చేశారంటానికి ఆధారాలు సరిగ్గా ప్రొడ్యూస్ చేయగలుగుతారా? ఈ కేసును నిలబెట్టగలుగుతారా? కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడగలుగుతారా? ఇవి మా క్వశ్చన్స్. అందుకని రాష్ట్ర ప్రభుత్వం సిన్సియర్ గా ఈ కేసులో వాళ్ళు ఏదైతే అపవాదు వేశారో, ఏదైతే ప్రచారం చేశారో దానికి సరైన ఆధారాలతోటి సరైన ఎవిడెన్సెస్ తోటి ఫర్దర్ రేపు విచారణ 3వ తారీఖు జరుగుతున్న సుప్రీంకోర్టు విచారణలో ప్రొడ్యూస్ చేయాలనేది, ఈ కేసులో నిజాలని బయటకు తీసి ఖచ్చితంగా దోషులు ఉంటే గనక, దోషం జరిగితే గనక, అపచారం జరిగితే గనక వాళ్ళకి సరైన శిక్ష పడేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. ఓకే, విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు యాడ్ అయ్యారు. సో ఆయన కూడా వారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా కీలకమైన క్వశ్చన్స్ అనేవి సుప్రీంకోర్టు నుంచి వినిపించారు. సో ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు కానీ కోట్లాది మంది జనుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి కృష్ణాంజనేయులు గారు, సుప్రీంకోర్టు హీరింగ్స్ విన్న తర్వాత మీ అభిప్రాయం? నమస్తే అండి, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. నమస్తే. ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎత్తు, సుప్రీంకోర్టు ఈ రోజున విచారణ జరిపేటువంటి సందర్భంలో అక్కడ జడ్జీలు చేసినటువంటి వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ రోజున ఈ మొత్తము కీలకమైనటువంటి టర్న్ తీసుకుంది. ఇప్పుడు వరకు అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గిన ఈ రోజు మనం తీసుకుంటే, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి ఈ రోజుకున్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేశారు అనేటువంటిది ఒకటి. ఎక్కడిచ్చారండి జడ్జిమెంట్ కాదు కదా, ఏమైనా సుధాకర్ రెడ్డి గారు అనొచ్చు, ఏమని నేను జరిగినటువంటి కామెంట్స్ మీదే చెప్తున్నా. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, మీకు జూలై 23వ తేదీన ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ మధ్యలో మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. నిజంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఉండి లడ్డు ప్రసాదం సంబంధించినటువంటి నెయ్యిలో కల్తీ ఉందంటే ప్రభుత్వం అధికారంలో ఉందంటే ముఖ్యమంత్రి కదా, ఇదే ప్రభుత్వం కదా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా. మీరు చర్యలు తీసుకొని మొత్తం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. అది వదిలిపెట్టి బహిరంగమైనటువంటి ప్రకటన ఎందుకు చేశారు?
అనేటువంటి మాట మాట్లాడారు. అంటే బహిరంగమైనటువంటి ప్రకటనలు చేయటం వెనక దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవటం అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా తప్పుపట్టేటువంటి అంశం. ఎందుకు దేవుణ్ణి నన్ను వదిలిపెట్టండి, మీ రాజకీయాల నుంచి దూరంగా ఎందుకు ఆయన వదిలిపెట్టండి అనేటువంటి విధంగా. ఇక్కడ రెండో కీలకమైనటువంటి అంశం ఏంటంటే అసలు టెక్నికల్ గా ఈవో శ్యామలరావు ఎన్డీడీబీ రిపోర్ట్ తర్వాత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటన కూడా పబ్లిక్ డొమైన్ లోను అందరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో దానికి భిన్నమైనటువంటి ప్రకటన చంద్రబాబు నాయుడు చేశారు అని. ఏంటి, మేము 10 ట్యాంకర్లు నెయ్యి వస్తే వాటిలో తనిఖీలు చేయక ఒక 4 ట్యాంకర్లలో సరైనటువంటి దీంట్లో నెయ్యి లేదు అనేటువంటి దాని మీద దాని టెస్టులకు పంపించాం, వెనక్కి కూడా పంపించామని చెప్పారు. వాటిని వాడలేదు అనేటువంటిది ఉంది. మరి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి, ఆల్రెడీ లడ్డూకు సంబంధించినటువంటి ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడి అపచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సమావేశంలో చెప్పారు. ఆ విషయం బహిరంగపరిచారు. ఎలా చెప్తారు, లడ్డూలో వాడినట్టు ఎక్కడన్నా ఉందా, కొన్ని టెస్టులు చేశారా, లడ్డూలు టెస్టులకు పంపారా, ఇది సుప్రీంకోర్టు అడిగినటువంటి. లడ్డూలు టెస్టులకు పంపాల, ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు వాడలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాది సిద్ధార్థ లోతా సుప్రీంకోర్టులో చెప్పారు. మరి అలాంటప్పుడు వాడనటువంటి నెయ్యికి సంబంధించినటువంటి వాడిని టెస్టులకు పంపించి మరి లడ్డూ ప్రసాదం అపచారం జరిగిందని ఏ విధంగా చెప్పగలిగారు అనేటువంటి అంశం ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు స్వామివారి భక్తులు. అలాంటప్పుడు ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా సరే దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా చేస్తారా, ఎందుకు దీని మీద ముందుకు రావటం లేదు, మేము లేదంటే స్వతంత్రమైనటువంటి దర్యాప్తు చేయాలంటే సిబిఐ దర్యాప్తు చేస్తారా, లేకపోతే ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సొలిసిటర్ జనరల్ ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా రేపు గురువారానికి వాయిదా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా చెప్తారు. ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళేమో బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, తప్పు జరిగితే చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు ప్రకటనలకు పరిమితమై ప్రకటనలు చేసి ఎప్పుడు వేశారు, సిట్టు ఎప్పుడు వేశారు, మొన్న వేశారు సిట్టు. అంతా అయిపోయి ప్రకటనలు చేసి జనంలోకి అంతా కూడా ఈ విధమైనటువంటి ప్రచారం అంతా ప్రపంచవ్యాప్తంగా పంపించిన తర్వాత ఈ విధమైనటువంటి సిట్టు వేశారు. ఇందాక మన డిబేట్ లో ఉన్న బాజీ గారు మాట్లాడారు కదా, ఇప్పుడు లడ్డు ప్రసాదం తినాలన్నా డౌట్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది అది ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన వల్లే కదా. చాలా మంది ముస్లింస్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారు, వెళ్ళి అక్కడ ప్రసాదాలు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏది పంది కొవ్వుకు సంబంధించినటువంటి అంశం అది తిన్నామనేటువంటి ఒక అపచారం జరిగిందనే ఒక బాధ. మీరు ఒకసారి గమనిస్తే సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరికీ తెలుసు, 1857 సిపాయిలు తిరుగుబాటు అనేటువంటిది ఒక సెంటిమెంట్ తో వచ్చినటువంటి అంశం, ఒక్క సెంటిమెంట్. అప్పుడు భారతీయ ఎవరైతే బ్రిటిష్ సైన్యంలో ఉండేటువంటి వాళ్ళు ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వాడేటువంటి తోటాలకు సంబంధించిన దాంట్లో ఇది సెంటిమెంట్ కి సంబంధించినటువంటి అంశం కదా. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము చాలా ఆచితూచి వ్యవహరించాలి. భక్తుల సెంటిమెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం బాధ్యత రాలేకపోతున్నారు, ఫోన్ లైన్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి వారితో మాట్లాడదాం. సో నారాయణమూర్తి గారు, మీరు చెప్పండి, మీ అధినేత చేసిన పోరాటానికి ఫలితమే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి మీ వైసీపీ నేతలు కానీ సోషల్ మీడియాలో కానీ పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. సో నిజంగానే మీ అధినాయకుడి పోరాటం ఫలించిందంటారా నారాయణమూర్తి గారు? ఒక మాట అయితే చెప్పగలనమ్మా, ఇప్పుడు అసలు కోర్టు చెప్పిందా ఒకసారి మనం కానీ చూస్తే అనలైజ్ చేస్తే అనాలోచితంగా ఆధారాలు లేకుండా అత్యుత్సాహంతో దేవుడి మీద కూడా ఆరోపణలు చేశారు అనేటటువంటిది చాలా క్లియర్ గా కనపడతా ఉంది. దేవుడి మీద ఆరోపణలు చేయడం తగదు అని చెప్పేసి చివరికి జడ్జి గారే చెప్పడం జరిగింది.
దురదృష్టవశాత్తు ఓకే చేశారు. అది కూడా మళ్ళీ ఏ విచారణ జరగకుండా ఆరోపణ చేసిన. అలాగే సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ అడిగింది, మీ లడ్డూలో కల్తీ నెయ్యి యాడ్ చేశారు, తయారు చేశాడు అనడానికి ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. సో ప్రజల నుంచి వస్తున్న ఇంకో క్వశ్చన్ కూడా మీకేంటంటే వైసీపీ వాళ్ళు కల్తీ చేయలేదు అని మీరు చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా, ఆధారాలు ఉన్నాయా? కల్తీ చేయలేదనా నేను అనేది వైసీపీ కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము ఇంకోటి కాదమ్మా. అనేది ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉన్నప్పుడు ఏమంటే చాలా అతిపెద్ద పదవి, రాష్ట్రానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ చాలా పెద్ద పదవి. ఒక బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, బాధ్యతను విస్మరించి ఎందుకు మాట్లాడారు అని కోర్టు చెప్పింది. బాధ్యతని ఎందుకు వదిలేశారు, బాధ్యతను వదిలేసి ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారు, అంత అత్యుత్సాహం ఎందుకు? అసలు మీరు ఎంక్వైరీ చేయలేదు, రిపోర్ట్లు రాలేదు, రిపోర్ట్లు తర్వాత వచ్చాయి. ఇవన్నీ లేకుండా మీరు ఏదో యథాలాపంగా మాట్లాడినట్టుగా, అది కూడా పార్టీ ఆఫీసులో దేవుడి గురించి పార్టీ ఆఫీసులో ఎవరైనా మాట్లాడతారమ్మా? ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ కాదు కదా ఇది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుడి యొక్క భక్తులు ఎంతో మంది చాలా దారుణంగా మరి బాధపడ్డ విషయం తెలుసు అందరికీ. దాని నుంచి రాజకీయాలు మాట్లాడద్దు మళ్ళీ. ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు, సత్యమే వదైతే సత్యమే నెగ్గుద్ది అని చెప్పి చేసాం మనం. నిజాలు కూడా అన్ని బయట పెట్టారు. ఈ సందర్భాల్లో ఆ ట్యాంకర్లు వచ్చాయి, ఇన్ని ట్యాంకర్లు వెనక పంపించారు, ఈవో చెప్పింది కోట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎప్పుడు మాట్లాడారు కోట్ చేశారు, ఆ రిపోర్ట్లు ఏముందో కూడా కోట్ చేశారు. రిపోర్ట్లను కూడా వీళ్ళు అందులో లేనిది ఉన్నట్టుగా, చూడండి ఎంత దుర్మార్గం అంటే, లేనిది ఉన్నట్టుగా పందికొవ్వని, ఫిష్ ఆయిల్ అని, అదని దానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మనోభావాల్ని, హిందువుల మనోభావాల్ని, ఆ దేవుడి యొక్క భక్తుల మనోభావాల్ని అన్యాయంగా వాళ్ళ మనసును క్షోభకు గురి చేసే కార్యక్రమం చేశారు. ఇది దుర్మార్గం. అదే అడిగింది కోర్టు కూడా. మూడో ఒపీనియన్ అని తీసుకుని థర్డ్ పార్టీ ఒపీనియన్ తీసుకున్నారా, ఎక్కడో గుజరాత్ ఎందుకు పంపించారు? కోర్టు అడిగిన మాటలు చెప్తున్నాను నేను. నా సొంతంగా ఏది మాట్లాడాను, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది, వాళ్ళు కూడా రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పారు, ఏ ఆరోపణలు చేయొద్దని చెప్పారు. అందుకని ఎక్కడికో పంపించేది. పక్కన కర్ణాటక ఉంది, ఆంధ్రలో కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ పక్కన పెడితే అసలు ఆ ఏఆర్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సప్లై మొదలెట్టారు. గత గవర్నమెంట్ లో వాళ్ళు సప్లై చేయలేదు, వాళ్ళే చెప్పారు క్లియర్ గా. అదేవిధంగా మొదలెట్టిన దాంట్లో లోకేష్ గారు కూడా ఏం చెప్పారు, మేము ఆ టెస్టింగ్ లో ఏదైతే క్వాలిటీ తక్కువ ఉందో దాన్ని పంపించేసామని చెప్పారు. అంటే యథార్థానికి అత్యంత అసలు వ్యతిరేకంగా ఈ ఆరోపణలు చేశారనేది ఇప్పుడు అంటే టీడీపీ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఇంత నిజాయితీగా చేస్తున్న మా దాంట్లోనే కల్తీని దొరికిందంటే వాళ్ళకి నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అభిప్రాయంతో వాళ్ళు ఎంత చేస్తుంటారో అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు కదా. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమైంది కదా అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ పట్టుబడ్డాయి. 14-19లో కూడా 14 ట్యాంకర్లు వెనక పంపించారు. ఆ విషయం తెలియదేమో మరి ఆ మాటలు మాట్లాడిన వాళ్ళకి. 14-19 వాళ్ళ గవర్నమెంట్ లో 14 ట్యాంకర్లు పంపించారు వెనక్కి. మరి అది గుర్తు చేసుకోమనండి. అదే విధంగా రేటు గురించి ఎవరో మాట్లాడారు సార్. రేటు వాళ్ళ టైంలో కూడా ఇంతకంటే తక్కువ రేటుకి సప్లై చేశారు. ఒకసారి చూసుకోమనండి ట్రాక్. సో ఇవన్నీ పారిపోవడానికి ఎస్కేప్ అవడానికి మీరు ఆరోపణలు లేదంటే ప్రత్యారోపణలు లేదంటే వక్రీకరణలు చేసుకోవడానికి మీకు అవకాశం ఉండొచ్చుగాక, కానీ నిజం మార్పు చెందదు, నిజం మారదు, నిజం అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, మీరు అబద్ధాలతో హిందువుల మనోభావాల్ని భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకండి మీ స్వలాభాల కోసం. పొలిటికల్ ఆ రీజన్ ఏంటో కూడా చెప్పారు. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ గా పూర్తిగా గవర్నెన్స్ ఫెయిల్ అయిపోవడం వల్ల, వీళ్ళు పాలనలో విఫలం అవడం వల్ల, వీళ్ళు ఏమి చేయకపోవడం వల్ల, అప్పుడు ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానాలు చేశారో అవేమి ఇవ్వరాకపోవడం వల్ల ఒక పెన్షన్ తప్ప ఈ విధంగా చేయడానికి, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్రైవేట్ చేయడం, ఈ ఎడవుల్లో సందర్లో సడమి అని చెప్పేసి దొంగ 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 అని పారిపోతుంటాడు. ఈ లోపల
వెనకాల ఉన్న అలా తోడు దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఇల్లుని తగ్గబడేస్తారు. అది టాక్టిక్స్. అట్లా తర్వాత ఏదైతే వరదల్లో, విజయవాడ వరదల్లో పూర్తిగా విఫలవడం వల్ల గోలు పెట్టి ఏడుస్తా ఉన్నారు ఇప్పుడు విజయవాడ. ఇవన్నీ ఎస్కేప్ అవడానికి చేసేటటువంటి కార్యక్రమం. గుడ్లవల్లేరు ఆ కెమెరాలు అన్నారు, అది కూడా డైవర్ట్ చేశారు. సో డైవర్షన్ పాలిటిక్స్ అన్న మీ మాటలే ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత నిజమయ్యే అనిపిస్తుందా మీకు? అంతే కదా, అదే కనపడతా ఉంది. నేను అంటే రాజకీయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిన తర్వాత చెప్పిన మాట్లాడినవన్నీ చూస్తే ఇవన్నీ క్లియర్ కనపడతా ఉన్నాయి. ఓకేనమ్మా? ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇంకా చాలా విషయాలు చర్చించుకోవాల్సిన అంటే ఇక్కడ అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో వచ్చిన చాలా క్వశ్చన్స్కి సుప్రీంకోర్టు అనేది ఇవాళ ఒక కామా లాంటిది. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి భక్తులకు కానీ, పార్టీలకు సంబంధించి కానీ, చాలామందికి తిరుపతి వెంకటేశ్వర స్వామి వెళ్ళే భక్తులకు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది కామన్ పీపుల్లో కూడా వచ్చిన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డిస్కస్ చేస్తే టీడీపీ వారు ఉన్నారు, టీడీపీతో మాట్లాడదాం. ఎందుకంటే చాలాసేపు నుంచి మనకి మిగతా వాళ్ళ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళ దీనికి సమాధానం చెప్పాలి. సో సుధాకర్ రెడ్డి గారు, చెప్పండి మేడం. అందరు వర్షన్స్ వినే ఉంటారు. సో మీ వర్షన్ మీ నుంచి మేము వినాలనుకుంటుంది అంటే మీరు కూటమి ప్రభుత్వంలో భాగమై ఉన్నారు కాబట్టి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే చాలా అంటే ఆలోచించి అడిగేయాల్సిన చోట ఆవేశపడ్డారా ఏమో అనిపిస్తుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రాయశ్చిత దీక్షలు అంటూ, సనాతన ధర్మం అంటూ చాలా హడావుడి చేశారు. సో దీనిపై మీ అభిప్రాయం? మేడం, అందరి అభిప్రాయం ఒకటే అండి. ఎవరు చెప్పినా కల్తీ జరిగిందన్న విషయం అందరూ చెప్తున్నారు. బాబ్జీ గారు చెప్పిన విషయం 100% అక్షర సత్యం. అలాగే కృష్ణాంజనేయులు గారు కూడా చెప్తున్నారు. వీళ్ళందరి అభిప్రాయాలు మేము గౌరవిస్తామండి. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు. ఇప్పుడు సిట్టు వేస్తే సిట్ ఎందుకు, ఇది మీ కూటమి మీ ప్రభుత్వం కాబట్టి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. మీరు చెప్పినట్టు విన్నారు అని అంటారు. రోజా గారు కూడా అన్నారు. పోనీ ఇంకేదో అడుగుతారు మీరు, వేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎవరండి? మాదే కదా. కేంద్ర ఏసీబీ సిబిఐ వేస్తే సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చెప్తే చేస్తారట. అధికారం ఉన్న వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు తప్పదు. అధికారులు ఎవరు ఏం చేయాలి అది చేయాలి. ఇప్పుడు ఎస్ఐ ఉంటారండి, అక్కడేదో ఆ ఏరియాలో నేరం జరిగితే ఆ ఎస్ఐ చేయాలి. ఏం మేడం, ఇలా అడ్డదిడ్డంగా అడ్డగోలు. ఇప్పుడు చిన్న తప్పు జరిగింది అనేది అందరికీ తెలుసు. ఒక చిన్న లాజిక్ అడుగుతానండి. వాళ్ళు సమర్థించుకోవడం కోసం వాళ్ళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏమన్నారు? పంది కొవ్వే ఎక్కువ ధర 1400, ఈ గోవు నెయ్యి 300, 200 దొరుకుతుంది. మేము దాన్ని బంగారాన్ని ఎత్తుకొచ్చి రాగిలు ఎందుకు కలుపుతామని వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకునే దానికి ప్రయత్నం చేశారా లేదా? తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు, నా కాలంలో అన్యాయం జరగలేదు, నేను అవినీతికి పాల్పడలేదని. ఆ కరుణాకర్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పలేదు. నేనున్నప్పుడు కల్తీ జరగలేదన్నారు. అయితే ఈయన వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఆ మాట చెప్పలేదు? పారిపోయి ఢిల్లీలో కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇవన్నీ చూస్తే రోజా గారు ఇంతవరకు తిరుపతి రాలే. ఎక్కడి నుంచో ఆమె చెన్నై నుంచి ఇక్కడ వస్తే ఆమె గుట్టు బయట పడుతుందని జరిగిందండి. ఇప్పుడు ఒక జోబు దొంగ దొరుకుతాడు, లేకపోతే ఒక మెల్లో చైన్లు దొంగ ఒకటి దొరుకుతాడు, సెల్ ఫోన్లు దొంగ దొరుకుతాడు. వాడు దొరికితేనే మనకేమనిపిస్తుంది, ఓహో ఈ మధ్య కాలంలో ఈ దొంగతనాలన్నీ వీడు జరిగి ఉండొచ్చని విచారణ చేస్తే చాలా చోట్ల నేనే దొంగని చేస్తారు. అలా ఈ దొంగల్లో ఉన్నాము. కల్తీ జరిగిందనే నిర్ణయానికి కంక్లూజన్ కి వచ్చి మాట్లాడుతున్నారా, లేక తప్పేదో జరిగిందనేది విచారణ అనేది ఆయన పార్టీ అధినేతే చెప్పారు. కల్తీ జరిగింది కానీ లడ్డూలోనే జరిగిందని చెప్పలేము, ఎక్కడో చోట జరిగిందని వాళ్ళకే క్లారిటీ లేదు. మీరు మాట్లాడేది ఏమన్నది సుప్రీంకోర్టు ఏమన్నా సాక్ష్యాలు ఏవి? సంబంధించినటువంటి అంశం కదా. మీరు జరిగిందని తప్పు
సిబిఐ కమిషన్ ఏమనండి, సిబిఐ కేంద్రం ఉంటుంది. నేను మాట్లాడే వరకు ఇది ప్రజలకు సంబంధించిన అంశం అండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, ఈ అడ్డుగోలు మాట్లాడారు మేడం. కొద్ది సభా మర్యాదలు తెలిసిన వాళ్ళని దీనికి పిలువండి. అడ్డుగోలుగా నేను చెప్పే ఇందులో మమ్మల్ని విమర్శిస్తుంటే ఉండండి, మీ ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ఎదురప్పుడు అయితే సుప్రీంకోర్టు, మీరే సుప్రీంకోర్టు లాయర్ మాత్రం మాట్లాడతారా? కాదండి, ఏదో దొరికింది కదా అని ఛానల్ దొరికితే మీరే ఇప్పుడే తీర్పు చెప్పి మీరే జడ్జి అండి మీరే అయిపోతే ఎట్లా అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అందరినీ తయారు చేసి పెట్టుకున్నారని మీరు మీ వాదన విన్నప్పుడు ఏమన్నా నేను మీరు మాట్లాడని చెప్పి మాట్లాడాను, నాకేం అడ్డదిడ్డం మాట్లాడడం చేత కదా అనుకుంటున్నారా? లేకపోతే నేను చదువు సాము లేనాడు అనుకుంటున్నారు? మీకంటే ఎక్కువ చదువుకున్నాను, తెలియదేమన్నా బ్యాక్గ్రౌండ్. ఏదో అడ్డుగోలు ఉంది, కల్తీ జరిగింది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిట్టు వేసాం, విచారిస్తున్నాం. సుప్రీంకోర్టు అడిగితే మా లాయర్లు వాళ్ళు అడిగిన వాటికి కౌంటర్ ఫైల్ చేస్తారు. తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడండి. తీర్పు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మాట్లాడండి. ప్రతి కోర్టులో ఏం జరిగినా రెండు వైపులా వాదన ఉంటదండి. మర్డర్ చేసి హత్య చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైంది? ఎవరు దానికి చెప్పేది? ఇంకా జరుగుతూనే ఉందండి. సిబిఐ ఇది ఇంతవరకు వాళ్ళ బాబాయిని చంపితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో జరగలా, ఇప్పుడు జరగలా, జరుగుతూనే ఉంది. చాలా కేసులు జరుగుతాయి. సిబిఐ ఏమన్నా వేసేస్తే ఇప్పుడు అయిపోతుందా? అట్లా కాదండి. అన్యాయం జరిగింది, అక్కడ నెయ్యి దొరికింది, ల్యాబ్ లో టెస్ట్ దొరికింది, ఇంతకు ముందు కూడా కల్తీ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల నివృత్తి కోసం సిట్టు వేసారు. వెంటనే ఆధారాలు సేకరించి కల్తీని ప్రూవ్ చేస్తాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమి తొందరపడి మాట్లాడలేదు, ఆయన దగ్గర ఆధారాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అన్ని ఉంది. క్వశ్చన్ కూడా వినండి. అదంతా సరే, అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ల్యాబ్కి టెస్ట్ పంపించింది జూలైలో, టెస్ట్ రిజల్ట్ వచ్చింది జూలైలో, ప్రకటన చేసి ఆరోపణ వేసింది మాత్రం సెప్టెంబర్లో. ఈ 2 నెలల గ్యాప్లో ఏం చేశారు, ఎలాంటి డిస్కషన్స్ చేసుకున్నారు, ఎవరి మీద నెడదామని చేసుకున్నారు అనేది జనాల్లో ఉన్న క్వశ్చన్. ఇప్పటి వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది అనేది జనాల నుంచి వస్తున్న క్వశ్చన్. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? మేడం, ఇప్పుడు మీకు మొదటే చెప్పాను, కోర్టులో ఉన్న విషయాల మీద నేను వ్యక్తిగతంగా ఆధారాలన్నీ చెప్పనండి, చెప్పకూడదు. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్ప. సుప్రీం కోర్టులో కేసు ఉంటే అక్కడ లాయర్లు చేయాల్సిన పని, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాల్సింది. నేను రండి చెప్పడానికి కోర్టులో విషయాలు. ఏదో మీ డిబేట్ దొరికింది కాబట్టి నేను ఏదో కొంత జ్ఞానం ఉందని నా జ్ఞానం అంతా ఇక్కడ ప్రదర్శించను. దానికి పరిమితులు ఉంటాయండి. ఏదో ఛానల్ దొరికింది కదా అని ఏదో మాట్లాడటం కాదు. సుప్రీంకోర్టులో ఉంది, రాని 3వ తేదీ కూడా విచారణ జరుగుతుంది కదా. ఏం మా వల్ల కౌంటర్ ఏమో వేస్తారో చూడండి, మా దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఎలా రుజువు చేస్తారో చూడండి. అంతే తప్ప తొందరపడి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాలేదండి. ఆయన ఇంతకు ముందే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రాజకీయ చరిత్ర, జీవితం, ఎంత అనుభవం ఉంది. ఆయన చదువుకున్న వ్యక్తి కూడా. మామూలుగా ఏదో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి రాలేదండి, ఇంటర్ ఫెయిల్ అయ్యో లేకపోతే ఇంకేదో రాలేదు. ఆయన ఒక మేధావి, ఎస్వి యూనివర్సిటీలో PhD చేస్తుండి వచ్చారు. ఆర్థిక శాస్త్రం చదివారు, ఆర్థిక నిపుణులు, చట్టం పద్ధతులన్నీ తెలిసిన వ్యక్తి. అన్ని ఆయనకి తెలిసే మాట్లాడారు. అది మేము కోర్టులో ప్రూవ్ చేస్తామని. ఓకే, డోలు సత్యనారాయణ గారు, ఎందుకంటే కోర్టులో ఉన్న విషయం కాబట్టి వారి సైడ్ నుంచి ఆన్సర్స్ ఉన్నా కానీ కోర్టులోనే నిరూపించుకుంటారంట. సో డోలు సత్యనారాయణ గారు మీతో మాట్లాడదాం. ఎందుకంటే సీఎం రెండో అభిప్రాయం తీసుకోకుండా కల్తీ నెయ్యితోనే లడ్డూలు చేశారని ఆరోపించడం ఒక రకంగా ఇది రాజకీయం అని అనుకోవచ్చా? మేడం, వాస్తవంగా ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో వినిపిస్తుంది, కంటిన్యూ అండి. సుప్రీంకోర్టులో అనేక ప్రశ్నలు వచ్చినాయి. ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ప్రజల ముందుకు చర్చకు వచ్చినాయండి. సాక్ష్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారు కోట్లాది మంది హిందూ ప్రజల యొక్క దైవత్వాన్ని కలిగినటువంటి ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన. ఇంతకుముందు చెప్పారు సుధాకర్ రెడ్డి గారు, ఆయన బాగా చదువుకున్నాడు, 14 సంవత్సరాల అనుభవం ఉంది, పరిపాలనాధ్యక్షుడు కాదను. అది వేరే అంశం అండి. రాజకీయాలలో మేము అనేది ఏంటంటే జరిగింది
నాణ్యత లేని నెయ్యి సప్లై చేసిందా గత పాలక మండలి, లేక కల్తీ జరిగిందా? పంది కొవ్వు కానీ లేకపోతే ఇంకా ఆవు కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ కలిపినా అనేది ఇది కల్తీ. ఇప్పుడు కల్తీ జరిగిందనేది సుదీర్ఘ ప్రకటనలు టీడీపీ నాయకుల కాంచి, ముఖ్యమంత్రి నుంచి టీడీపీ నాయకుల కాంచి చేశారు. ఏమైంది మొత్తంగా ప్రజల మనోభావాలలో మైండ్లలో ఇది కల్తీ జరిగింది లడ్డు అనేది ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈ చర్చ కాస్త ఏంది ఇప్పుడు సిట్ నుంచి సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటే పెట్టాలి కదా. ఇప్పుడు 3వ తారీఖు తేలుతుంది కదా. తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలనే కోరుతాం. ఎవరైనా కూడా ఎంత స్థాయిలో ఉన్నా, ఎన్ని పట్టాలు తీసుకున్నా, లేకపోతే చదువు లేకున్నా, రాజకీయాలు వేరు చదువు వేరండి. రాజకీయాల్లో అధికారం ఉన్నంత మాత్రాన అది వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పైతే శిక్షించవలసినటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ. ఎందుకంటే ప్రజలతో చెలగాటమాడారు కదా, ఇది మనోభావాలకు సంబంధించిన అంశం కదా, దేవునికి సంబంధించినటువంటి అంశం కదా. కల్తీయా, నాణ్యత, లేకపోతే తక్కువ ధరన ఎక్కువ ధరన ఏదో చూపెట్టి ఇప్పుడు ఏదో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. మేము కూడా ఏం కోరుకుంటున్నాం, ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే సిబిఐ చేత విచారణ చేపట్టి ఒకవేళ కల్తీ అని తేలితే, లేక నాణ్యత లోపించిన నెయ్యిని సప్లై చేసింది గతంలో పాలక మండలి అన్నప్పుడు ఓ చట్టపరమైనటువంటి చర్యలు, చట్టం ఉంటది కదా. అనుభవం ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ ఒక అనుభవం ఉండబడినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రధాన నిర్ధారణలకు వచ్చి ఒక ప్రకటన చేయడం అనేది ఆ ప్రకటన చుట్టే మొత్తంగా ఈ అంశం తిరిగినట్టుగా మనకు కనపడుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు జరిగిన చర్చ ఏందండి, సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది, లూథ్రాను ప్రశ్నించింది, ఇంకా అందరినీ ప్రశ్నించింది. సాక్ష్యాలు ఉన్నాయా, శాంపిల్స్ సేకరించిందా, ట్యాంకర్లను వెనక పంపినప్పుడు ట్యాంకర్ నుంచి శాంపిల్ ఎందుకు చేపట్టలేదండి? వీళ్ళు ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ మేము శాంపుల్ పంపాం, సాక్ష్యాలు అంటే ప్రవేశపెట్టవచ్చు కదా. పెట్టిన తర్వాత నువ్వు ఒక నిర్ధారణకు వచ్చి ఇది కల్తీ జరిగిందండి లేకపోతే నాణ్యత తగ్గిందంటే అప్పుడు ప్రజలు ఈజీగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకొని, సీరియస్ గా మ్యాటర్ని చేసి, సీరియస్ గా అంశాన్ని తీసుకొని మొత్తంగా కూడా సమర్థించుకోవడం, వెనకేసుకోవడం తగదది రాజకీయ పార్టీలకు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. వ్యక్తులు ముఖ్యంగా ఇక్కడ ఇది ఒక వ్యవస్థ, దీనికి ఒక రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, చట్ట వ్యవస్థ ఉంది, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది మాట్లాడినా ఇదే కరెక్ట్ అని ఏ రాజకీయ నాయకుడు భావిస్తే అది తప్పవుతుంది. అందుకే ఇవాళ రాజకీయాలను చాలా ఏవగింపుగా చాలా మంది మేధావులు ప్రజలు చూస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే అంశాలను నిజానిజాలను తేల్చేటువంటి ప్రయత్నం చేయాల. అందుకే ఇలా సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని అంటే సిబిఐ లాంటి సంస్థ చేత విచారణ జరిపించి తప్పని తేలితే సంబంధిత గత పాలక మండలి మీద, సభ్యుల మీద, చైర్మన్ల మీద, అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నాను. ఎస్, ఖచ్చితంగా అండి, అందరూ కోరుకునేది అదే. సో బాజీ గారు, మీరు ఇందాక వైసీపీ నాయకులు చెప్పారు వాళ్ళ సిట్తో సాటిస్ఫై అవ్వరు, ఏకీభవించరు అని చెప్పారు. మీరు ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేదు. మీరు సిట్ వేశారు కాబట్టి మీరు సిట్ విచారణకు మీరు ఓకేనా, మీరు సాటిస్ఫైయా, లేదంటే సిబిఐ విచారణ ఒకసారి మీరు కోరుతామని చెప్పేసి వదిలేస్తారు, అట్లానే ఇప్పుడు కోరే అవకాశం ఉందా? మేము సిబిఐ విచారణే కోరుతున్నామండి స్టిల్. కారణం ఏంటంటే సిట్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఆఫీసర్స్ యొక్క ఒక బృందం, చిట్టు నేతృత్వం వహిస్తున్న ఆయన మన త్రిపాఠి గారు సిన్సియర్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆయన సిన్సియర్ గా నిజాలని వెలికి తీసినా కూడా అవి రాష్ట్ర ప్రభుత్వం మానిపులేట్ చేసింది అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే అధికారులు కాబట్టి. మళ్ళీ వైసీపీ నుంచి ఇదే రకమైన వాదన వస్తుంది మనకి. ఏమని, సిట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు, చంద్రబాబు గారు చెప్పినట్టు రిజల్ట్ ఇచ్చారు, అది వాస్తవం కాదు అంటారు. మళ్ళీ దాని మీద కోర్టులకి, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకి ఆ రిపోర్ట్స్ మీద వెళ్ళటం ఇదంతా కూడా కొనసాగుతుంది. అందుకని మేమేమంటామంటే సిబిఐ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ దర్యాప్తు సంస్థ కాబట్టి దీంట్లో చాలా లోతైన అంశాలు చాలా ఉన్నాయండి. నేను ఇంకో నేపథ్యం కూడా చెప్తాను. అందుకని ఏంటంటే సిబిఐ విచారణ కనుక జరిగితే దానికి ఏంటంటే ఎవరు దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు. సాధారణంగా అందరూ చెప్పే మాట ఏంటంటే సిబిఐ విచారణ అనేది చాలా లాంగ్ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకుంటారు అనేది అంటారు. ఇట్లాంటి అంతర్జాతీయంగా కూడా అత్యంత ఒక సెన్సిటివ్ గా క్రియేట్ అయిన అంశం కాబట్టి సిబిఐ దీని మీద సత్వరంగానే దీన్ని చేస్తుంది. కాబట్టి సిబిఐకి అప్పచెప్పటమే దీని కరెక్ట్ అనేది నా అభిప్రాయం.
ఇంకొక నేపథ్యం ఏంటంటే, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి మేడం, ఒక నిమిషం టైం ఇవ్వండి. యాక్చువల్ గా ఏంటంటే ఈ అంశాల మొత్తానికి కూడా ఒక నేపథ్యం ఉంది. మన దేశం పాల ఉత్పత్తుల అగ్రస్థానంలో ఉందండి. మన దేశం నుంచి సుమారుగా 63,738 మిలియన్ టన్నుల పాల ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకు అవసరం లేకపోయినా ఇండియా దాదాపు ఒక 583 TTMs పాల పొడిని దిగుమతి చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. ఇది ఈ ఫ్యాక్ట్ గమనించాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు పాల పొడి విదేశాల నుంచి వస్తుంది, యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తుంది. ఈ పాల పొడి ద్వారా దేశంలో ఉన్న అనేక డైరీలు పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. నేనేమంటానంటే ఇండియానే ఎక్స్పోర్ట్స్ పొజిషన్ లో ఉండే అగ్రస్థానంలో పాల ఉత్పత్తుల్లో ఉన్న నేపథ్యంలో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. చాలా తక్కువగా ఉంది. లాస్ట్ హాఫ్ మినిట్ లో కృష్ణాంజనేయుల గారు ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ చేసినట్టు ఇప్పటి వరకు ప్రాయశ్చిత దీక్షలు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ మనం ఎలా చూడాలి? ఫైనల్ గా హాఫ్ మినిట్ లో ఫినిష్ చేయండి. విదేశాల నుంచి వచ్చే పాలపొడి నుంచి ఉంది కాబట్టి దిగుమతులు నిషేధించాలనేది మా డిమాండ్. ఎస్ కృష్ణాంజనేయుల గారు, నేను అడిగిన క్వశ్చన్ మీకు వినిపించిందా? వినపడలేదండి, చెప్పండి. ఎస్ అంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రాయశ్చిత దీక్షలు కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత దీక్షలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ హిందువులందరూ బయటికి రావాలి, హిందువులందరూ మాట్లాడాలి, హిందువులందరూ పోట్లాడాలి, ఇవన్నీ తప్పు అనేటువంటి విషయం అందరూ చెప్పారు. సరే, ఆ విషయం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్లో లేదు కదా. నేను సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయాన్నే నేను చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఈ రోజున ప్రశ్నలు లేవనెత్తినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మాట్లాడినటువంటి నేపథ్యం, అవిని తప్పటి నేపథ్యంలో వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ సుప్రీంకోర్టుకి ఇస్తారు కాదంటలా. వాళ్ళ దగ్గర సుప్రీంకోర్టు దగ్గర అన్ని చూసిన తర్వాతే వాళ్ళు కామెంట్స్ చేశారు. ఇంకా అదనంగా ఉంటే వేయచ్చు. అసలు వీళ్ళ దగ్గర ఆధారాలు ఇవన్నీ ఉంటే ఇప్పుడు సిట్ ఎందుకు వేయటం? సిట్టు తర్వాత కదా వీళ్ళకి ఏదైనా వస్తే మేము అదిగో అక్కడ తప్పు చేసి అక్కడ తప్పు చేశారని తేల్చడానికి కదా సిట్ వేసింది. సిట్ వేయటానికి ముందే వీళ్ళు గొడవ చేసి వదిలిపెడతారు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు రేపొద్దున తీర్పులో రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇది వైసీపీ అనుకూలిస్తా ఇంకోటి సెకండరీ అండి. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సిబిఐ కానివ్వండి, లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కూడా అడిగింది ఈ రోజున. కాబట్టి ఆ విధమైనటువంటి దర్యాప్తుకు వెళ్లేటువంటి అవకాశం ఉండొచ్చు సుప్రీంకోర్టు వైపు నుంచి. ఈ రోజుకైతే సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలను బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజల ముందు, భక్తుల ముందు దోషిగా నిలబడింది. ఎలా నిలబడింది? వీళ్ల దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా అల్లరి చేశారు. ఏం అల్లరి చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానం మీద అల్లరి చేశారు, లడ్డూ ప్రసాదం మీద అల్లరి చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అల్లరి చేశారు. వైసీపీ మీద మీకు కోపం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా అనండి, మీరు తెలుసుకోండి. దేవుళ్ళని తీసుకురావడం ఇక్కడ ఇన్ని రోజుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన దగ్గర నుంచి మొదలు పెడితే అసలు అన్ని స్థాయిల్లో వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డిని ఉరేయాలన్నట్టుగా, అసలు సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డి, అసలు వీళ్ళందరూ మాట్లాడారు. ఇవన్నీ మీరు రాజకీయ పరమైన ఈ రోజున సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినంత ఖచ్చితంగా వీళ్ళు చేసి తప్పు చేశారన్నటువంటి విషయంలో వైసీపీ వస్తుంది, న్యూట్రల్ పీపుల్ ఎందుకంటే జగన్ ను పొలిటికల్ గా మరీ ముఖ్యంగా హిందువులకు దూరం చేద్దాం అనుకున్న చంద్రబాబు ఎత్తుగళ్ళు కాస్త తనకే చుట్టుకుని తనే ఇబ్బందులు పడ్డారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చండి, దాంట్లో సందేహం లేదు. ఇదొక్కటే కాదండి, మీ చంద్రబాబు నాయుడు బాగా తెలివైనోడు, పెద్ద బాగా మంచి రాజకీయవేత్త అవి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు కదా, కాదని అంటం లేదు, ఎవరు కాదనరు. కానీ ఇప్పుడు 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దుందుడుకు చర్యలు, రాజకీయ ప్రత్యర్థుల మీద ఆధారాలు లేనటువంటి ఆరోపణలు, ఇప్పుడు లడ్డూ ప్రసాదం మీద చేసినటువంటి ఆరోపణలు సుప్రీంకోర్టు తప్పు పట్టింది కదా. నేను అనేకమైన డిబేట్లో చెప్పాను,
ప్రకాశం బ్యారేజీకి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజీని కూల్చేసి ఊర్లు ముంచేసి లక్షల మందిని చంపేయాలని వైసీపీ కుట్ర చేసినని మాట్లాడింది ఎవరు? మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేనేమంటా అంటే, ఒకవేళ మీకు ఆధారం ఉంటే ఇన్నిసార్లు మాట్లాడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పోలీసులు ఎందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 సంబంధించినటువంటి దాని ప్రకారంగా ఎందుకు కేసులు పెట్టలేదు? దేశద్రోహం కింద ఎందుకు కేసులు పెట్టలేదు? ఊరికే తూతూ మంత్రంగా కేసులు పెట్టి రిమాండ్ ఎందుకు పంపించారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మీరు రాజకీయాలు చాలా తక్కువగా ఉంది. వైసీపీ వారి వాయిస్ కూడా విందాం ఒకసారి. వైసీపీ నేత కనకరాజు గారు యాడ్ అయ్యారు. సో వైసీపీ కనకరాజు గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. సో మొత్తానికి మీరైతే చాలా రిలాక్స్ గా ఉన్నట్టున్నారు చాలా రోజుల తర్వాత. సుప్రీంకోర్టు హీరింగ్స్ పై మీ ఒపీనియన్? ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పింది 100% వాస్తవం అండి. దాన్ని మేము ఏకీపిస్తున్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే చెప్పినటువంటి భావనలు ఉన్నాయో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి చెంపదెబ్బ లాంటిది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, అదేవిధంగా నెయ్యి కలిసిన దాని మీద ప్రజల్లో ఒక ఆందోళన గురించినటువంటి దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు చూస్తా ఉంటాడు. ఈ రోజు దేవుడే నా చేత పలికించాడని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టుని దేవుడే తట్టి లేపినట్టు పలికించినట్టుగా అర్థమవుతా ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ కి కేరా పట్టడం చంద్రబాబు నాయుడు గారు. వారు వరదలు డైవర్ట్ చేయడం కోసం బోటు విషయం ఎత్తాడు, బోటు డైవర్ట్ చేసిన లడ్డు విషయం ఎత్తాడు. లడ్డు విషయంలో వాస్తవం వచ్చేటప్పటికి ఏదైతే డిక్లరేషన్ అన్నారో, డిక్లరేషన్ అనేది అందరికి అర్థమైపోయింది. ఈరోజు ప్రజలు మొత్తం కూడా వాస్తవాలు గమనించే క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు తన యొక్క 100 రోజుల యొక్క పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో విఫలమయ్యాడు కనుక ఎన్ని రాజకీయాలు చేస్తున్నది, డైవర్షన్ పాలు చేస్తున్నదని ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు కూడా బలపరిచింది. అందువల్ల ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మీద కానీ భక్తుల విశ్వాసం మీద నమ్మకం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి సంస్థల్ని ఎంక్వైరీ చేయించాలి. అదేవిధంగా లేదంటే సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించమని అడగాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కోరాలి. అయితే ఈ రోజు తనే ముందు ఒక స్టెప్ ముందుకెళ్ళి సిట్టేసి తను చెప్పే విధంగా ఒక రిపోర్ట్ తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క వారి యొక్క ఇది ఎక్కడో చంద్రబాబు గురి కావాల్సినటువంటి పరిస్థితి కనుక ఏదేమైనా సరే తిరుమల యొక్క ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో చంద్రబాబు గౌరవ తప్పు చేసినది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు. సో టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు, మీరు చెప్పాల్సిన అవసరం ఉందే. మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని చేసి ఈ లడ్డు ముసుగులు అన్నిటినీ పక్కదోవ పట్టించారని చెప్పేసి ఇప్పుడు వరకు అందరూ మనం ప్యానెల్లో సభ్యులు మాట్లాడిన బట్టి చూస్తే అర్థమవుతుంది. సో మీరేమంటారు? మేడం, మామూలుగా ఒక సామెత ఉందండి, ఏ చెట్టు అయితే కాపు కాసి పళ్ళు ఉంటుందో ఆ చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. పళ్ళున్న చెట్టుకండి రాళ్ల దెబ్బలు తగిలేదు, పళ్ళు లేని చెట్టుకి తగలవు. చంద్రబాబు నాయుడు గారు పళ్ళున్న చెట్టు. ఆయన సైలెంట్ గా ఈ అన్యాయాలన్నీ సహించి గమ్మను ఉండి ఉంటే, ఎవరికి చెప్పకుండా ఉంటే, ఇది బయటకు పొక్కుంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని దాచిపెట్టేశారు, ఆయన ఏదో చేస్తున్నారని మళ్ళీ విమర్శలు చేస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు అలసత్వం ఆలస్యం పనికిరావాలి. ఆయన నిర్వహణ దక్షత కలిగిన వ్యక్తి. కనకారావు గారు, మీరు మధ్యలో దూరద్దండి. నాకు తెలుసు మీరు దూరే దాంట్లో నా నంబర్ 1. మీరు మధ్యలో దూరే దాంట్లో నాకు మీరు మళ్ళీ మాట్లాడండి. కనకారావు గారు, మీరు మాట్లాడంటే ఇక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తానే మీకు గుర్తుంటే చూడండి, తిరుమల కొండకు వస్తాను ఆయన చెప్పాడు, నా ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని చెప్పారు ఆయన. ఎందుకంటే మీరందరూ దూరంగా, మేము ఉదయం లేచి దేవుణ్ణి చూసే వాళ్ళమండి. ఆ తిరుమలలో ఉన్న వాళ్ళం, వాళ్ళ ఇల్లు నుంచి చూస్తే నామాలు కనిపిస్తాయి, మా ఇంట్లో నుంచి కూడా నామాలు. రోజు మేము దేవుణ్ణి చూసి దండం పెట్టుకునే భక్తులు. మేము ప్రతి నిత్యం కొండ వైపు చూస్తుంటాం, కళ్ళు తలంచుకొని కూడా వెళ్ళలేము, దాని కిందే తిరిగే వాళ్ళం. అక్కడ నుంచి ప్రక్షాళన ప్రారంభించారండి. ఆ ప్రక్షాళన ప్రారంభించిన క్రమంలో ఇవన్నీ బయటకు వస్తూ వచ్చాయి. ఒక్కొక్కటి లాగుతాం, అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా చెప్పారు, సుప్రీంకోర్టు ఇలా అన్ని ఆధారాలు చూసి అడగలేదండి. మామూలుగా కోర్టులో ఎక్కడైనా మనం కోర్టుకు వెళ్తే మీరు ఒక కేసు వేస్తే నంబర్ అయ్యేటప్పుడే చాలా కొర్రీస్ వేస్తారండి. కృష్ణాంజనేయులు గారికి అన్ని తెలుసు. మనం ఒక కేసు వేస్తే
అది నంబర్ కాకముందే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళన్నీ చూసి సార్ ఇది 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 ఇవన్నీ క్వరీస్ ఉన్నాయి వెయ్యండి అంటారు. అలాగే కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కేసును పూర్తిగా విచారించాలనుకుంటే సమగ్రమైన అంశాలు వాళ్ళకి కావాలండి. అందులో ఏదైనా వాళ్ళకు లేకపోతే వాటిని అడిగి ఆ వివరాలు అడిగి తీసుకుని రెండింటిని విశ్లేషించి ఇరువైపులా వాదనలు విని సరైన తీర్పు చెప్పడం కోసం జడ్జెస్ ఇద్దరిని అడుగుతుంటారు. అడిగారు కదా మీరు అని కాకుండా తీర్పు రానివ్వండి. ఈ వ్యాఖ్యానాలు కూడా కాదండి, అది ప్రశ్నలు మాత్రమే. అడిగారు ముఖ్యమంత్రి గారు మీరు దేవుణ్ణి రాజకీయాలకు లాగుతారా అన్నది ప్రశ్న అండి. లాగుతున్నారు అనలేదు, మీరు దేవుణ్ణి లాగుతున్నారు అనలేదు, లాగుతారా ప్రశ్న. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ప్రశ్న. నెయ్యి కల్తీ జరిగిందా లేకపోతే లడ్డూలో కల్తీ జరిగిందా అనేది ప్రశ్న. అన్ని ప్రశ్నలే అండి. మనం పరీక్షలు రాసేటప్పుడు ప్రశ్నలు ఇస్తానే మనకు చేత కాదని ఆ ప్రశ్నలకు జవాబు రాసి పాస్ కాకపోతే ఫెయిల్ అవుతాం. మా దగ్గర జవాబులు ఉన్నాయి, ప్రశ్నలు అద్భుతంగా రాస్తాం, 100కి 100 మార్కులు తెచ్చుకుంటాం. చూడండి గురువారంకే 3 రోజులే కదా, 3 రోజుల్లో మళ్ళీ మేము కౌంటర్ ఫైల్ చేస్తాం. మా లాయర్లు లేదా ప్రభుత్వ, మా లాయర్లు అంటే తెలుగుదేశం లాయర్లు కదా, ప్రభుత్వ లాయర్లు ఉన్నారు, టిటిడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇవన్నీ తీసుకెళ్లి ఇస్తారు. ఆ తర్వాత చూడండి, అంతే తప్ప ఇంకా మళ్ళీ ప్రతిదానికి సిబిఐ అంటారు. సిబిఐ అంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీరు అప్పుడంతా అనలేదండి సిబిఐ. ఇప్పుడు విమర్శలు అందరూ చేస్తారు. సిబిఐలోను మంచి వాళ్ళు ఉన్నారు, అవినీతి పరులు ఉంటారు. పోలీసుల్లో మంచి వాళ్ళు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు. రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు. సమాజంలో అన్ని చోట్ల అన్ని వ్యవస్థల్లో అందరిలో మంచి చెడులు ఉంటాయి. ఈ మంచి చెడుల్లో ఏది మంచి చెడ్డ నిరూపించడం కోసం కోర్టులు ఉన్నాయి. కోర్టులు బాగా ఉన్నాయి కాబట్టి దీని మీద సరైన తీర్పు వస్తుంది అని అనుకుంటున్నాం. నా ఉద్దేశం లేదో అనుకుంటే అందరూ సిబిఐ అని ఏం చేస్తారు. సిబిఐ చేసే ఎన్ని కేసులు ఇప్పుడు అట్లా సిబిఐ చేసేది కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెడితే ఏమన్నారు, సిబిఐ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ తొత్తులు, కాంగ్రెస్ సోనియా గాంధీయో ఇంకొకరు చెప్పి మా జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు, ఇదంతా కుట్ర అన్నారు. ఇప్పుడేమో సిబిఐ పెడతారు. రేపు సిబిఐ అయినా చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధాని, ఇది కూటమి ప్రభుత్వం, సిబిఐ కూడా పనిలేదు. మీకు ఎవరు కావాలో చెప్పండి. ఇంటర్నేషనల్ నుంచి కనకారావు గారు మీరంతా కలిపి ఒక ఎంక్వైరీ కమిటీ వేసుకోవాలంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చైర్మన్ గా వేసి వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారిని కమిటీ సభ్యులు వేసి మీరు తేల్చేయండి, మీరు ఇచ్చేసేయండి, మేము తీసుకొని ఇంటికి పోతాం. కాదండి, ప్రతిదీ అధికారులను ఎవరు పెట్టండి, ఒక ఎస్ఐని పెడతాం. మా ఏరియాలో ఒక గొడవ జరుగుతుంది, ఏదో మర్డర్ జరుగుతుంది, ముఖ్యమంత్రి వస్తారా, మా ఎస్ఐ గారు వస్తూ ఎస్ఐ సిఐ వస్తారు, మళ్ళీ పెద్దదైతే డిఎస్పీ ఎస్పీ వరకు రావచ్చు, ఐజీలు ఇంకొకరు రారు కదా. ఏది ప్రతి నేరం ఎక్కడ పరిధిలో చేస్తుంటారు. ప్రతి దానికి సిబిఐ ఏది మీకు దొరికితే మాట్లాడండి. కనకారావు గారు మీకు ఇస్తారు ఛాన్స్. మేడం ఎక్కువ మమ్మల్ని తిట్టించడానికే మిమ్మల్ని అందరినీ పిలిచిందామె. నాకు తెలుసా లాయర్ కంటే ఎక్కువ లాజిక్ మాట్లాడుతున్నారు. ఆగండి తిట్టండి, నాకేం ఇబ్బంది లేదు, నాకు అన్ని రాలిపోయినాయి. మీరు తిట్టి ఇంకేమి రాలేదేమి లేదు, ముందు మీరు చేసేదేమి సరదాగా. అంటే మనం ఏమంటారంటే ఇది కొట్లాట కాదండి, మేము కొట్లాట్లు కాదు, వాస్తవాలను విశ్లేషించుకుని నిజ నిర్ధారణ చేద్దాం అందరం అండి. నేరం ఎవరు నేరస్తులైనా ఆ నేరస్తులు శిక్షింపబడాలనేది మీ వర్షన్ అయినా నా వర్షన్ అయినా అందరూ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరూ, అందరికేం పదవులు లేవు. మన ఊరు ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, లేదా పోలీసు అధికారులు కూడా కాదు కదా, పుణ్యానికి డిబేట్ లో మాట్లాడే వాళ్ళమే. కాబట్టి నిజ నిర్ధారణ జరుగుతుంది, అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు సమర్పిస్తాం. చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట గురువారం తర్వాత మీకు తెలుస్తుంది. పిక్చర్ అవి బాకీ హై అంటారు. ఓకే, మొత్తానికి అయితే కాంగ్రెస్ అటు తిరిగి ఇటు తిరిగి సిబిఐ ఎంక్వైరీతో సిబిఐ దాంతో కాంగ్రెస్ మరి లైట్లోకి వచ్చింది జగన్ కేసుకు సంబంధించి. సో మీరు సిబిఐని నమ్ముతానంటున్నారు, మీరే సిబిఐని కొనేశారని చెప్పేసి ఇప్పటి వరకు టీడీపీ వారు చెప్తున్నారు. సో మీరేమంటారు మూర్తి గారు? మళ్ళీ మీరు మా ఇద్దరికి జగన్ పెట్టేట్టున్నారు. మరి మీరే కదా చెప్పారు బాజీ గారు. బాజీ గారు నేను ఒకటే అడుగుతున్నాను, ఏదైతే సిట్టు దర్యాప్తు
చేసి సిట్ ద్వారా వచ్చిన వాస్తవాలు మరి అవి దోషుల్ని శిక్షించే స్థాయిలో ఉంటాయా, శిక్షించగలుగుతారా? సంఘటనలు జరిగిపోయి 2 నెలల తర్వాత వేసిన సిట్టు ఏ రకమైన ఆధారాలని గ్యాదర్ చేయగలుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే గతంలో సప్లై చేసిన నెయ్యి టెండర్ రద్దయిపోయింది, మళ్ళీ తిరిగి దేవస్థానంలో నందిని వాళ్ళ నెయ్యితోనే ఇవాళ లడ్డూలు తయారవుతున్నాయి, భక్తులకు ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గడిచిపోయిన సంఘటనలకి ఆధారాలు ఏ రకంగా మీరు తీసుకుంటారు? గడిచిపోయిన లడ్డూ శాంపిల్స్ కి ల్యాబొరేటరీకి ఎలా పంపగలుగుతారు? లడ్డూ కల్తీ జరిగిందనే ఒక దాని మీద ఆధారాలు లేకుండా మీరు దోషులు ఏ రకంగా శిక్షించగలుగుతారు? వీటికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఏర్పాటు కూడా దగ్గర ఎందుకంటే వస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఏదో కొంత ఏదో రిజల్ట్ వచ్చింది, ఏదో సాధించామనే కాదండి. అది జరిగిన దోషం ఏదో, అపచారం ఏదో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడటం అనేది అల్టిమేట్ రిజల్ట్, అల్టిమేట్ గా కావాల్సింది. ఎవరైనా భక్తులు కోరుకునేది కానీ ఎవరైనా కోరుకునేది. ఫైనల్ గా వైసీపీ వెర్షన్ వినేసి ఒకసారి ముగించేద్దాం. సిట్ సక్సెస్ అవుతుందా అనేది మా అనుమానం. ఓకే, కనకరాజు గారు, టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే సిట్ మీద మీకెందుకు నమ్మకం లేదు, ఆఫీసర్స్ అంతా ఒకేలా పనిచేస్తారు కదా, సిబిఐ అట్లా అయితే సిబిఐని కూడా నమ్మడానికి వీల్లేదు, జగన్ని కేసులో చూస్తూనే ఉన్నా, ఇన్నేళ్ళు గడుస్తూనే ఎట్లా ఉందని చెప్పేసి వారి ప్రశ్న, మీరేమంటారు? ఒకటండి, మొదటగా టీడీపీ వాళ్ళకి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకాలు లేవు. అందుకనే గతంలో కూడా సిబిఐ రావాలంటే మా పర్మిషన్ కావాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు, పక్కన పెడదాం. రెండోది, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయం అయితే ఉందో, ఈఓ గారు కల్తీ వచ్చిన దాన్ని రిటర్న్ చేయడం జరిగింది, 23వ తారీఖు చేశారు. దాన్ని 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుతున్నారు. మరి 2 నెలలు ఏం జరిగింది? ఇందాక మరి బాజీ గారు చెప్పినట్టు 2 నెలల తర్వాత ఎక్కడ ఆధారాలు దొరుకుతాయి? కేవలం ఏంటంటే సార్, ఏదైతే తను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, ఇదివరకు ఏంటంటే ఏదైనా విషయాన్ని డైవర్ట్ చేయాలంటే తన మనుషుల చేత లేదా మీడియా చేత చేయించాడు. ఈ రోజు తనే రంగంలో దిగేసి ముందే మాట్లాడుతున్నాడు, ముందే ఒక గుట్టగాల్చి పైన అయిపోతాడు, బోట్ల విషయం కావచ్చు, లడ్డు విషయం కావచ్చు. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే పెద్ద మనిషే అతనే తప్పుగా మాట్లాడి దాన్ని రాజకీయం చేసినాక తన కింద ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తుంది, అనుకున్న ఆధారాలు ఏంటి? అందువల్ల ఏంటంటే సిట్ అనేటువంటిది చంద్రబాబు సిట్ అంటే సిట్టే, స్టాండ్ అంటే స్టాండ్. అదేవిధంగా భారత రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం పనైతే, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలు మనోభావం విషయం కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి చేయడానికి దర్యాప్తు చేస్తే వచ్చే నష్టం ఏంటి? అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తను తప్పు చేశాడు, భక్తులకు మనోభావాలు దెబ్బతీశాడు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ప్రజల్లో దూరం చేయాలని చూశాడు. తిరిగి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలను బట్టి వాళ్ళ చెంపదగ్గ తగిలింది. అందువల్ల అంటే నిజంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తప్పు జరిగిందని చెప్పేసి తను సాక్షాత్తు మరల వెంకటస్వామి గారి దగ్గర పోయి పశ్చాత్తాపడి ఎస్ మేము కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుకూలిస్తామనేటువంటిది ఇస్తే ప్రజలు నమ్ముతారు. లేదంటే ఈయనకి ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో వాళ్ళకి అధికారం చెప్పారో చివరికి వాళ్ళు తీసుకున్న కోర్టులో వాళ్ళ పరిస్థితులు దారిపోతా ఉన్నాయి. ఓకే, రైట్. పానెల్ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్ మీ అమూల్యమైన టైంని కేటాయించినందుకు. సో మొత్తానికైతే అందరి వెర్షన్ విన్న తర్వాత ఎగ్జామ్ పేపర్ మాత్రమే రెడీ అయింది, ఇంకా ఆన్సర్ షీట్ ఇంకా మా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్ షీట్ రాస్తున్నాము. ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు, ఫైనల్ ఎగ్జామ్ తర్వాత ఫైనల్ రిజల్ట్ చూసి మాట్లాడదామని చెప్తున్నారు. ఇది వాల్చి ఫర్ ద పీపుల్. స్టే ట్యూన్డ్.